సార్ వైసీపీ వాళ్ళు తలకిందులకు తపస్సు చేసినా సరే ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారు 50,000 మెజార్టీతో గెలవటం ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది సార్. ఏం వేస్తారా సార్ వాళ్ళు మొన్నటిదాకా అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలో తెలుసుకోలేక ఆర్కే పారిపోయాడు భయపుట్టి. ఆర్కే చెప్పిన మాయ మాటలు మరొకసారి మంగళగిరి ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. మురుగుడు హనుమంతరావు గారు మంగళగిరి ఏం చేశారండి? పిల్లికి బిచ్చం పెట్టరు. కాండ్ర కమలా గారు ఏం చేశారు? కమిషన్ లేనిదే పని జరగదు. ఆ కుటుంబం వచ్చిన లావణ్య గారు అంటే ఆమె గురించి పూర్తి తెలుస్తారు మనకి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మరి ఒకసారి ఆ కుటుంబంలో నుంచి ఎమ్మెల్యేగా ఇంకొకరిని గెలిపించడానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా పద్మశాలీలు రెడీగా లేరు. అంటే నా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అని 170 కొడతానని మంగళగిరిలో ఎలాగేనని చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? ఆడు బాగుంది సార్. ఏం సంక్షేమ పథకాలు సార్? ఆడు చెప్పినవన్నీ కూడా పేద ప్రజలకి ఏ రకంగా ఏ ఒక్క పథకమైనా సరే 100% ఫుల్ఫిల్ చేశాడా? అమ్మఒడి ఎవరికి వేసారండి? ఉండవాళ్ళకి వేసుకున్నాడు. అది 100% ఫుల్ఫిల్ అయిందా? లేదు. నవరత్నాలు కాదు, మేము ఎప్పుడో చెప్పాము నవరత్నాలు కాదు ఈ నవరంధ్రాలని. నవరంధ్రాలు పరి ఆల్రెడీ కారిపోతామండి. ఎట్టి పరిస్థితుల్లో గారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కాదు, సంక్షోభ పథకాలు ఇలా ఏపీని సంక్షోభంలోకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆ రోజు ఎంత అప్పు ఉంది? ఆ రోజు అప్పు తీసుకొచ్చినా సరే రాజధాని నిర్మించడానికి రాజధానికి సంబంధించి పెట్టాడు, పేద ప్రజలు పెట్టాడు. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టి నీ తాడేపల్లి కొంపలో మొత్తం దోసుకుంటున్నావు. ఇసుక రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దాని మీద ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబుతారు సార్, విశ్వసనీయత, మాట తప్పడం మడవి తిప్పం. ఆ విశ్వసనీయత, మాట తప్పడం మడవి తిప్పడం అనే పదాలు పలకటానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనే అతను అనర్హుడు. ఆ రోజు నిండు అసెంబ్లీలో చిన్న రాష్ట్రం మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను చిన్న రాష్ట్రం మధ్యలో ఉంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, మినిమం 30,000 ఎకరాలు తగ్గకుండా సమీకరణ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తానన్నాడు. ఎలక్షన్ గెలిచినాగేమన్నాడండి? గెలిచినాగా ఇదే జగన్మోహన్ రెడ్డి విద్వేషపూరితంగా ప్రాంతాల మధ్య విద్వేషపూరితాలు రేకొట్టించాలని విశాఖపట్నం వాళ్ళకేమి పరిపాలన రాజధాని అంట, కర్నూలు వాళ్ళకేమి న్యాయ రాజధాని అంట, మాకేమి ఈ రాజధాని లెజిస్లేటివ్. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పొంతం లేదు. పండిత పుత్ర పరమసుంట రాజశేఖర రెడ్డి. ఓకే, నేను తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నా. రాజశేఖర రెడ్డి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా పేద ప్రజల్ని అణగతొక్కటానికి ఏ రకంగా అణగతొక్కాలని ఆలోచిస్తున్నాడు కదా. ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటారే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్లే ఎక్కువగా ముఖ్యంగా నష్టపోయారు. ఎస్సీలని డోర్ డెలివరీ చేయించేస్తాడు అలా ఎమ్మెల్సీల ద్వారా. అలాగే ముస్లిమ్స్ ఈయన పెట్టే శరలు తట్టుకోలేక కర్నూలులో సలీం కుటుంబం మొత్తం రైల్వే ట్రాక్ మీద శవాలు అయ్యారు. క్రిస్టియన్లను చంపించాడు, బీసీలను చంపించాడు, పద్మశాలిని చంపించి ఎంత జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి అరాచక పాలన అండి. ఈ 5 సంవత్సరాల నుంచి దగ్గర అరాచక పాలన జరుగుతూ ఉంది. ఈ అరాచక పాలనకి ఇంకొక 2 నెలల్లో ఏపీ ప్రజలు చరమగీతం పాడటానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు.